రాజ్యసభ సీటు డబ్బులకి తీసుకుని ఇచ్చారా లేకపోతే బీసీ సామాజిక వర్గాన్ని ఇచ్చారా? ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పుకోలేము ఇప్పుడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటి నుంచినో ఉన్నోళ్ళని కాదని బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు బేదమస్తానరావుకి తీసుకొచ్చి సీట్ ఇచ్చారు. రాజ్యసభ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా రాజ్యసభ టైంలోనే వచ్చింది. ఆయన పార్టీలో చేరడం, సీట్ ఇచ్చేయడం. అంతవరకు పార్టీని నమ్ముకున్న అనేక మందిని పక్కన పెట్టి, పార్టీని నమ్ముకున్న బీసీ నాయకులు కూడా పక్కన పెట్టి మరి ఇచ్చారు. ఆయన ఎన్నికల్లో ఓడిపోగానే జగన్మోహన్ రెడ్డిని కాదని చెప్పి తెలుగుదేశం పార్టీకి లాయల్టీ ప్రకటించారు. అదే సందర్భంలో రాజీనామా చేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ అయ్యారు. ఇదే విషయాన్ని మీడియా అడిగినప్పుడు బీసీలకి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, 42 ఏళ్ళు నా రాజకీయ జీవితం, ఇందులో 39 ఏళ్ల పాటు నేను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను. ఇప్పుడు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి దాన్ని ప్రజలు ఎవరు నమ్మరు, అందుకనినే నేను ఇక్కడ చేరాను, ఇక తెలుగుదేశాన్ని వదిలే ప్రసక్తి లేదు అని చెప్పారు. అంటే బయట నుండి వచ్చిన వాళ్ళకి, అసలు పార్టీతో సంబంధం లేనటువంటి వాళ్ళకి కులాల్ని చూసి సీట్లు ఇవ్వడం జగన్ చేసిన తప్పు అన్నటువంటిది ఒక పాఠం బేదమస్తానరావు చూపించారన్నమాట.